ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. 10వ తరగతి ఫలితాలను విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేశారు. 10th ఫలితాల్లో 86.69% ఉత్తీర్ణత నమోదైంది. అయితే ఈ ఏడాది రికార్డు స్థాయిలో 22 రోజుల్లోనే 10వ తరగతి ఫలితాలను విద్యాశాఖ ప్రకటించడం గమనార్హం. నోటుతో ఓటు కొనేందుకు చంద్రబాబు అండ్ టీం కుట్రలు చేస్తోంది. టీడీపీ ఎన్ఆర్ఐ వింగ్ ఆధ్వర్యంలో కుటుంబానికి ఇంత రేటు లెక్కగట్టి డబ్బులు పంచాలని ప్లాన్ రచిస్తోంది. ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ ఎన్ఆర్ఐ వింగ్ నేత కోమటి జయరాం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ప్రలోభాలకు తెరలేపాడు. నేరుగా ఓటర్ల అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తూ ప్రలోభాలకు గురి చేస్తున్నాడు. ఎవరికి అనుమానాలు రాకుండా సొంత ఫ్యాక్టరీ, హాస్పిటల్ పేరుతో ఓటర్ అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నాడు. గౌరీగోపాల్ హాస్పిటల్, శ్రీ రాయలసీమ ఫ్యాక్టరీ నుంచి ఓటర్ల అకౌంట్లలోకి డబ్బులు పడుతున్నాయి. ఓటర్ల అకౌంట్లలో 5,000 నుంచి 10,000 వరకు నగదు పంపిణీ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉండాలని టీడీపీ నేత డాక్టర్ సునీల్ నిర్ణయం తీసుకున్నారు. నేడు టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు సునీల్. భారీ జన సందోహంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావడంతో ఇది నామినేషన్ ర్యాలీలా కాదని విజయోత్సవ ర్యాలీలా ఉందంటున్నారు వెల్లంపల్లి శ్రీనివాసరావు. సీఎం జగన్ పాలన ఏ విధంగా జరిగిందో తనకు అందుతూ ఉన్న ప్రజా మద్దతే తెలియజేస్తుందంటున్నారు ఆయన. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ రౌజ్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన కవిత పిటిషన్లపై జడ్జి కావేరి భవేజా విచారణ చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈడీ, సిబిఐ కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్టు చేయగా ఏప్రిల్ 11న తీహార్ జైల్లో సిబిఐ అదుపులోకి తీసుకుంది. నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్ తో కలిసి పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి ప్రచారం చేశారు. ఒక మతాన్ని టార్గెట్ గా బీజేపీ చేపడుతూ ఉన్న యూసీసీ చట్టాలకు టీడీపీ సపోర్ట్ చేస్తుందా, వ్యతిరేకిస్తుందా అన్న విషయాన్ని బహిర్గతం చేసి ఓట్లు అడగాలన్నారు విజయసాయిరెడ్డి. పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. నర్సాపేట ఎంపీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబు కూటమిని నమ్ముకొని ఎన్నికల్లోకి వెళుతున్నాడని, కానీ వైఎస్ జగన్ మాత్రం ప్రజల్నే నమ్ముకొని ఎన్నికలకు వచ్చాడన్నారు అనిల్ కుమార్ యాదవ్. టీడీపీకి ఎంపీ అభ్యర్థులు లేక తనను ఓడించే వ్యక్తి ఆ పార్టీలో కరువయ్యాడంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ లో ఉన్న విశ్వసనీయత ప్రతిపక్షాల్లో లేదని, అందుకే ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపుకు ఉన్నారన్నారు చంద్రగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. సీఎం జగన్ అందించిన సంక్షేమ ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయన్నారు. సప్తగిరి కాలనీకి కనీస మౌలిక వస్తువులు లేకపోవడంతో గత 5 ఏళ్లలో 8 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేసి అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సాయిపేటలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయగిరి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనకు మహిళలు కర్పూర హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గుర్రంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ 8వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగారావు ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా నిర్వహించారు. వాడవాడలా సీఎం జగన్ అందించే సంక్షేమ పథకాలను వివరిస్తూ డాన్సులు చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగనే సీఎం కావాలన్నారు ఎమ్మెల్యే అలజంగి జోగారావు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామన్నారు పాలకొల్లు అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గూడాల శ్రీహరి గోపాలరావు. పాలకొల్లు పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. గత 5 సంవత్సరాల పాటు సంక్షేమ పరిపాలన అందించిన వైఎస్ జగన్ మళ్లీ సీఎం చేసుకోవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు తెనాలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. తెనాలి పట్టణంలో పలు వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నాబత్తుని శివకుమార్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనంత వెంకటరామరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీగా వచ్చి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో నచ్చాయని, మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమన్నారు ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి.
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మూలపల్లి గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు సత్యనారాయణ రెడ్డితో పాటు 120 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. పార్టీలోకి చేరిన నాయకులు, కార్యకర్తలకు టీటీడీ పాలక మండలి సభ్యులు వై సీతారామరెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని సత్యనారాయణ రెడ్డి దంపతులు తెలిపారు. అనంతపురంలో వైఎస్ఆర్సీపీలోకి చేరికలు కొనసాగుతూ ఉన్నాయి. రాయలసీమ బలిజ సంఘం గౌరవ అధ్యక్షుడు బల్లారి వెంకటరాముడితో పాటు పలువురు నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆహ్వానించారు. సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం నియోజకవర్గ అభివృద్ధి చెందిందని వెంకటరాముడు అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేనకు ఎదురు దెబ్బ తగిలింది. పిఠాపురం రాజావారి కోటలో పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతా సమక్షంలో 200 మంది వైఎస్ఆర్సీపీలో చేరారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమాలకు ఆకర్షితులై వైఎస్ఆర్సీపీలో చేరామన్నారు. పార్టీలో చేరిన వారికి అన్ని వేళలా అందుబాటులో ఉంటామని వంగ గీత హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా సిరివెళ్ల మండల కేంద్రంలో 250 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరాయి. వైఎస్ఆర్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి. వైఎస్ఆర్సీపీలో చేరిన వారికి పార్టీ అండగా ఉంటుందని హామీనిచ్చారు. విశాఖ భీమిలిలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. 150 మత్స్యకార కుటుంబాలు, 350 మాజీ సైనికుల కుటుంబాలు, ఫోటోగ్రాఫర్స్ వృత్తికి చెందిన 40 మంది యువకులు వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్. అయితే సీఎం జగన్ పాలనలో బీసీ, ఎస్టీ, ఎస్సీలకు ఎంతో మేలు జరిగిందన్నారు అవంతి శ్రీనివాస్. తిరుమలలో వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరొచ్చింది. ఎండ వేడి నుంచి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీన్ని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలు రకాల మధుర ఫలాలను స్వామివారికి నివేదిస్తారు. ఇవాళ ఒంటిమిట్ట కోదండ రామలోరి కళ్యాణోత్సవం వైభవంగా జరగనుంది. రామలోరి కళ్యాణం కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. పండు వెన్నెల రాత్రిలో జరగనున్న రాములవారి కళ్యాణం కోసం భక్తులు బారులు తీరనున్నారు. వేసవి నేపథ్యంలో భక్తులు ఇబ్బందులు పడకుండా చలవ పందిళ్లు, తాగునీటిని అందుబాటులో ఉంచారు. భక్తులకు తీర్థ ప్రసాదాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా వివాహ పత్రికపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఫోటో ముద్రించడంపై కేసు నమోదు చేసినట్లుగా మెదక్ జిల్లా కోడిపల్లి ఎస్ఐ రంజిత్ రెడ్డి తెలిపారు. మహమ్మద్ నగర్ గేట్ తండాకు చెందిన సునావత్ సురేష్ నాయక్ ఈ నెల 28న తన తమ్ముడు మదన్ వివాహాన్ని పురస్కరించుకుని పెళ్లి పత్రికల్లో రఘునందన్ రావు ఫోటోను ముద్రించారు. అంతేకాకుండా వారి ఓట్లే పెళ్లికి బహుమతి అని కార్డుపై పేర్కొన్నారు. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మాధవీలతపై బేగం బజార్ పిఎస్లో కేసు నమోదైంది. ఈ నెల 17న శ్రీరామ నవమి రోజున సిద్ధంబర్ బజార్ చౌరస్తా వద్ద మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాధవీలత ప్రవర్తించారని కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఖమ్మం సీట్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. బెంగళూరు వేదికగా ఖమ్మం రాజకీయాలు నడుస్తున్నాయి. ఖమ్మం ఎంపీ సీటు ఇటు భట్టి విక్రమార్క, అటు పొంగులేటిని పట్టుబడుతూ ఉన్నారు. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి సీట్ ఇవ్వాలని పొంగులేటి, తన భార్య లేదా రాయల్ నాగేశ్వరరావులకు టికెట్ ఇవ్వాలని భట్టి పట్టుబడుతూ ఉన్న పరిస్థితి. దీంతో భట్టి విక్రమార్క పొంగులేటి బెంగళూరుకు పిలిపించి చర్చలు జరుపుతున్నారు డీకే శివకుమార్. లోక్సభ ఎన్నికల్లో మాదిగల మద్దతు బీజేపీకే ఉంటుందన్నారు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ సహకారం అందిస్తూ ఉన్న ప్రధాని మోదీ బీజేపీకే తాము అనుకూలం అన్నారు. అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తమ గురించి పట్టించుకున్న పాపాన పోలేదని, మోసం చేసిన పార్టీగా కాంగ్రెస్ ను చూస్తున్నామంటూ ఫైర్ అయ్యారు మందకృష్ణ మాదిగ. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల తెలంగాణలో 15,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మేరకు అధికారులు నివేదికలను రూపొందిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలో చేతికి వచ్చిన పంటలు, కల్లాల్లో ధాన్యం తడిసి రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. దీనిపై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా గుర్తింపు పొందిన సలేశ్వరం జాతర నేటి నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ నెల 24 వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతిస్తారు. నల్లమల అడవుల్లో కొండలు, వాగులు దాటుకుంటూ లోయ గుహలో వెలిసిన లింగం దగ్గరకు చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులకు
నాగపూర్ పెంట వరకు బస్సులు, కార్లలో వచ్చి అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దట్టమైన అడవుల్లో నడవాల్సి ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో వెంకట చెరువు గ్రామస్తులకు ఆ ఊర్లో బావి జలసిరిగా మారింది. అటవీలో సెలవు నీరు వారికి జీవనాధారంగా మారింది. నడివేసవి కాలంలోనూ పాతాళ గంగ ఉబ్బికి వస్తూ ఉండటంతో 3 గ్రామాల ప్రజలకు జీవనాధారంగా మారింది. ఇక ఆ నీరు తాగటం వల్ల తమకు ఎలాంటి అనారోగ్యం బారిన పడలేదని, తాగటానికి సైతం నీరు రుచిగా ఉంటుందని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. మందుబాబులకు ఇప్పుడు షాకింగ్ న్యూస్. రేపు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. వైన్స్ బార్లతో పాటు కళ్ళు దుకాణాలు కూడా బంద్ చేయాలని అధికారులు ఆదేశించారు. రామంతపూర్లో 7 నెలల గర్భిణి అదృశ్యమైంది. అమ్మగారింటికి వెళ్తానని అనూష కోరటంతో అత్తింటి వారు ఒప్పుకోలేదు. దీంతో తల్లిదండ్రులకు ఇంటి నుంచి వెళుతున్నట్లుగా మెసేజ్ చేసి కనిపించకుండా పోయింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ నేత జేసీఎస్ కన్వీనర్ వెంకటరెడ్డి మృతి ఘటనలో ఇద్దరు టీడీపీ గూండాలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఉద్దేశపూర్వకంగానే వెంకటరెడ్డిని హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు. మాదాల గురువర్ధన్, బాల ఈశ్వర్లు నిందితులుగా గుర్తించారు. చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఎస్గొల్లపల్లి గ్రామంలో రాత్రి 4 ఏనుగులు పంట పొలాలు, డ్రిప్ ఇరిగేషన్లను ధ్వంసం చేశాయి. సిజీ గంట్లప్ప అనే రైతుకు సంబంధించిన వేరుశెనగ పంటలను సైతం ఏనుగులు ధ్వంసం చేశాయి. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం తర్లగడూరులో ఎలుగుబంటి అలజడి రేపింది. జీడి తోటల్లో ఉన్న మంకినమ్మ గుడిలోకి దూరిన ఎలుగుబంటి 6 గంటల పాటు తిష్టి వేసింది. గుళ్ళోకి దూరిన భల్లూకాన్ని చూసిన జీడి రైతులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు గుళ్ళో నుంచి బయటకు వచ్చిన భల్లూకం జీడి తోటల్లో సంచరించి సమీపంలో అటవీ ప్రాంతం వైపుకు వెళ్లిపోయింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లదాఖ్కు చేరుకున్నారు. చైనా దుందుడుకు చర్యలకు నేపథ్యంలో సియాచిన్లో మోహరించిన సాయుధ దళాలతో రాజ్నాథ్ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మధ్యప్రదేశ్లోని గుణా జిల్లాలో నిందితుడికి గట్టి గుణపాఠం చెప్పారు. అయాన్ పఠాన్ అనే వ్యక్తి తన ప్రియురాలపై పదే అత్యాచారం చేయడంతో పాటు ఆమె కళ్ళు, ప్రైవేట్ భాగాల్లో కారం పోసి వేధించేవాడు. దీంతో ప్రియురాలు చేసే అరుపులు బయటకు వినపడకుండా ఆమె పెదవులకు ఫెవికాల్ పెట్టి అంటించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పఠాన్ అరెస్టు చేసి ప్రభుత్వ భూమిలో నిర్మించిన అతని ఇంటిని నేలమట్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భారీగా పర్యాటకులు డార్జిలింగ్కు వస్తున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. పర్యాటకులు అక్కడి చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. మరోవైపు పెరిగిన చలి నుంచి కాపాడుకోవడానికి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడులో మీనాక్షి అమ్మన్ ఆలయంలో చితిరై ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా రథాన్ని లాగేందుకు భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. తాయమ్మన్ స్వామి, అంబాల్ ఉత్సవమూర్తులను అధిష్ఠించిన రథం నగరంలో వీధుల గుండా సాగింది. భారతదేశపు నెంబర్ 1 శ్రీమంతురాలు నీతా అంబానీ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. $1.5 మిలియన్ విలువైన రాయల్స్ క్వాంటమ్ 8వ సిరీస్ కొనుగోలు చేశారు. రోజ్ క్వార్ట్జ్ డ్యూయల్ టోన్ వెల్వెట్ ఆర్చిడ్ కలర్ కాంబినేషన్ లో ఈ కారు అందరినీ ఆకట్టుకుంది. శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉవా ప్రావిన్స్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ రేసింగ్ కార్ అదుపు తప్పి ప్రేక్షకులపైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో 7 మృతి చెందగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. కెనడాలో జరిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో టైటిల్ నెగ్గే భారత ప్లేయర్ డి గుకేష్ చరిత్రను సృష్టించాడు. కేవలం 17 ఏళ్ల వయసులోనే గెలిచిన ప్లేయర్ గా రికార్డు నమోదు చేశాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఫిడే క్యాండిడేట్స్ టైటిల్ ను నెగ్గిన 2వ భారత ఆటగాడిగా గుకేష్ నిలిచాడు. ఈ విజయంతో గుకేష్ చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లెరెన్ తో ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ పోరుకు అర్హతను సాధించాడు. ఐపీఎల్లో ఇవాళ మరో ఆసక్తికర పోరు జరగబోతోంది. రాజస్థాన్ రాయల్స్ తో ముంబై ఇండియన్స్ జట్టు తలబడనుంది. జైపూర్ వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ మరో అద్భుత పాత్రలో కనిపించబోతున్నారు. నూతన చిత్రం కల్కిలో అశ్వత్థామ పాత్రలో అమితాబ్ ప్రేక్షకులను అలరించబోతున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ అందరినీ ఆకట్టుకుంది.
ఏపీలో ఎండలు ఠారెత్తిస్తూ ఉన్నాయి. పలు చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా నంద్యాల జిల్లా చాగలమరిలో 45.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నేడు రేపు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో మరో 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.